అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఉగాది తర్వాత నుంచి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. మీకు కొన్ని విషయాల్లో అయితే డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. లైక్ ఏదైనా కెరియర్‌లో గానీ, మనీ విషయంలో గానీ అండ్ కన్‌ఫ్యూజన్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది మీకు. అంటే లైక్ న్యూ బిగినింగ్ అయితే కెరియర్‌లో అయితే ఖచ్చితంగా పాస్ట్ ఇయర్‌లో మీరు ఏదైనా ఇబ్బంది పడుంటే అంటే లైక్ మీరనుకున్న జాబ్ రాకపోవడము, అంత సక్సెస్ లేకపోవడము కెరియర్‌లో. సో, మీకు ఈ విషయాల్లో మీరు ఇబ్బంది పడుంటే, సో, ఈ ఇయర్ అయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. కెరియర్ అయితే న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకుంటాయి. అంటే మీ పాస్ట్ అంతా మీరు మీ నెగెటివ్స్ జరిగినవన్నీ మీరు దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవుతారు. అండ్ ఖచ్చితంగా కొత్త బిగినింగ్ అనేదైతే ఉంటుంది. కొత్త జాబ్ ఆపర్చునిటీస్ గూడా మీకు ఉండే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా బావుంటుంది కెరియర్. బట్ ఏంటంటే కొన్ని టైమింగ్స్‌లో మీకు ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, ఏది తీసుకుంటే మీకు బెటర్‌గా ఉంటుంది. సో, ఏ జాబ్ అయితే మీకు బావుంటుంది అన్న కన్‌ఫ్యూజన్ అయితే ఎక్కువగా ఉంటుంది. కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు ముందుకు వెళ్తేనే మీకు రిజల్ట్స్ అనేది బెటర్‌గా వస్తాయని చెప్పొచ్చు. బిజినెస్ అయితే మీరు చాలా పేషెంట్‌గా ఉంటేనే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా ఉంటాయి. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. కొత్త బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ అందులో కూడా మీకు సక్సెస్ అయితే ఒస్తుంది. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. అందులో ప్రాబ్లమ్ లేదు. బట్ ఏంటంటే మీరు ఎంత పేషెంట్‌గా ఎదురు చూస్తారో అంత మీకు సక్సెస్ అనేది ఉంటుంది. మీకు వెంటనే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయంగానే మీకు వెంటనే అందులో రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. మీరెంత వెయిట్ చేస్తే మీకంత రిజల్ట్ అనేది పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా అయితే బిజినెస్ పరంగా మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉండే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి ఈ ఇయర్. నెక్స్ట్ హెల్త్ విషయంలో అయితే కొంచెం ఏదైనా మీకు సర్జరీస్ గానీ అట్లా మీకు అయ్యుంటే దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పాస్ట్‌లో మీకు ఏదైనా హెల్త్ పరంగా అయితే సర్జరీస్ అయ్యుంటే దాని నుంచి అయితే కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు మళ్ళీ రికవర్ అవ్వడానికి, హీల్ అవ్వడానికైతే కొంచెం టైం పడుతుంది. మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఒకవేళ మీకు ఇంకా హెల్త్ వైస్ ఏదైనా ఇష్యూస్ గానీ అలా ఉంటే దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికైతే మీకు ఈ ఇయర్ కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంది. అప్పుడప్పుడు మీకు కొంచెం డౌన్ లైక్ స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఇట్లాంటివి గూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అంటే మీ వర్క్ ప్లేస్‌లో గూడా మీకు వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడము. సో, దానివల్ల మీకు స్ట్రెస్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటేనే మీకు బా ఆహ్, కే అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిందంటే మీరు కొంచెం దాన్ని నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు ఖచ్చితంగా మీకు డాక్టర్ కన్సల్ట్ చేయడం బెటర్. చిన్న చిన్నదే కదా అని మీరు కొంచెం ఎక్కువ నిర్లక్ష్యంగా ఉండకపోతేనే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్ అయితే మీరు పాస్ట్ ఇయర్ కన్నా సో, ఈ ఇయర్‌లో మీకు రిలేషన్‌షిప్ వైస్‌లో అయితే చాలా పాజిటివ్‌గా మీరు ఉంటుంది. మీరు ఎదురు చూసిన రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎవరి నుంచైనా మీకు పాజిటివ్ ఆన్సర్ కోసం గనక చూస్తుంటే అది వాళ్ళు ఈ ఇయర్ మీకు పాజిటివ్‌గా ఆన్సర్ ఇచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. వాళ్ళ నుంచి గూడా మీకు మంచి రెస్పాన్స్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి. మంచి రెస్పాన్స్ ఉంటుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్ గూడా మీకు చాలా స్మూత్‌గా, చాలా పాజిటివ్‌గా ఈ ఇయర్ వెళ్ళే ఛాన్సెస్ గూడా మీకు బాగా ఉన్నాయి. అండ్ మీరేదైనా మ్యారేజ్ కోసం గనక అలా ప్లాన్ చేసుకుంటే, అది గూడా మీ పేరెంట్స్ కూడా మీకు అంటే వాళ్ళ నుంచి గూడా మీకు పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేసే అవకాశాలయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ విషయంలో బాగా కన్‌ఫ్యూజన్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఈ మ్యారేజ్ చేసుకోవడం కరెక్టా? సో, మీ అంతటికి మీరు కొంచెం డిలే చేసే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ పరంగా అయితే కొంచెం డిలే చేస్తారు. ఇప్పుడు అంత కరెక్ట్ టైం కాదు అని అంటే మీరు అన్ని విషయాల్లో ఎక్కువ స్టక్ అప్ మైండ్ తోటైతే ఎక్కువగా ఉంటారు. అంటే అంత ముందుకు వెళ్ళకుండా, కంప్లీట్‌గా వెనక్కి వెళ్ళకుండా మధ్యలో ఆలోచిస్తూ ఎక్కువ స్టక్ అప్ మైండ్, కన్‌ఫ్యూజన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో, అందుకని మీరు మ్యారేజ్ విషయంలో అయితే కొంచెం డిలే చేస్తారు. అంత స్ట్రాంగ్‌గా అయితే పాజిటివ్‌గా డెసిషన్ అయితే ఈ ఇయర్ అయితే తీసుకోరు మ్యారేజ్ పరంగా. సో, లైక్ ఇంకా మీరు కెరియర్‌లో గాని, ఇంకా మీకు మంచి సెటిల్‌మెంట్ రావాలి అని మీరు థింక్ చేస్తారు. మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే
అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు ఈ ఇయర్. సో, మ్యారేజ్ అయిన వాళ్ళకైతే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ మీరు చిల్డ్రన్స్ కోసం ట్రై చేస్తుంటే ఇంకా మీకు కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే అందులో కూడా మీకు అంత పాజిటివ్‌గా రెస్పాన్స్ అనేది ఉండకపోవచ్చు. ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మీ మీకు అండర్‌స్టాండింగ్ విషయంలో అయితే చాలా బావుంటుంది. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఈ ఇయర్. సో, చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఉంటుంది. బట్ దాని నుంచి మీరు చాలా ఈజీగా ఓవర్‌కమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్‌కి గూడా ఈ ఇయర్ అంత పాజిటివ్‌గా కనిపించట్లేదు. ఇంకా మీరు బెటర్ రిజల్ట్స్ కోసమైతే మీరింకా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే అవసరము. మీకు సమ్‌టైమ్స్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ రిజల్ట్స్ విషయంలో ఖచ్చితంగా మీరు ఎక్కువ ఎంత ఫోకస్ పెట్టి, ఎంత కాన్సంట్రేషన్ పెడితే రిజల్ట్స్ అనేది అంత పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో చాలా బాగా హ్యాండిల్ జేస్తారు. ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ బ్యాలెన్సింగ్ అనేది మీకు ఉంటుంది. మనీ విషయంలో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తారు. మీరు ఎందులో అమౌంట్ పెట్టినా అది మీకు చాలా పాజిటివ్‌గా కూడా మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళ నుంచి మీకు మంచి అంటే మీరేదైనా లోన్ కోసం ట్రై చేస్తున్నా అది గూడా మీకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. మీరు లైక్ ఏదైనా స్టాక్ మార్కెట్‌లో గానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో అమౌంట్ పెట్టినా అది గూడా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ ఫైనాన్సెస్ మనీ విషయంలో అయితే మీరు మనీ ఎవ్వరికీ ఇవ్వకపోవడమే బెటర్. అంటే కొంచెం చీటింగ్స్ జరిగే అవకాశాలయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనీ పరంగా అయితే. ఎవరైనా మీకు అమౌంట్ తీసుకొని తిరిగి ఇవ్వకపోవడము, ఇట్లాంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో, ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. కొంచెం మీరు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మీ రిజల్ట్స్ అనేది అంత పాజిటివ్‌గా ఉంటాయని చెప్పొచ్చు ఈ ఇయర్. అంటే కొన్నిసార్లు మీకు అన్‌లక్కీ గూడా అవ్వచ్చు కొన్ని విషయాల్లో. బట్ దాని నుంచి గూడా మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయండి.